లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. మీరు ఏ విషయాల్లో దుఃఖపడుతూ ఉన్నారో, ఏ విషయమైతే దేవుని ఎదుట కన్నీరు కార్చి అడుగుతూ ఉన్నారో, ఏ విషయమై దేవా ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అని దుఃఖంతో ఒకవేళ ఈరోజు మీరు ఉన్నారేమో, ఇదిగో దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు, మీ దుఃఖము సంతోషమగును. ఈరోజు మన జీవితంలో ఎంతో దుఃఖం ఆవరించి ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకు మారదు, నా జీవితం అంతా ఈ దుఃఖమే అనుకుంటూ ఉన్నారేమో, ఇదిగో దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నిశ్చయముగా మీ దుఃఖము సంతోషమగును. ఈరోజు అనుకుంటూ ఉండొచ్చు, ఇక నా జీవితం మారదు, నా జీవితంలో ఇంకా సంతోషం అనేది రాదు అని. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీ దుఃఖము సంతోషమగును అని. ఈ వాగ్దానాన్ని నమ్మితే ఈ వాగ్దానం ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్.